అభ్యర్థులు ఖరారు అంశంలో ఇప్పుడు కూడా మరొక రచ్చ జరుగుతుంది. నిన్న కోదండరామ్ గారు మండల చైర్మన్ దగ్గరికి వెళ్తే ఇన్ఫామ్ చేయకుండా ఆయనే వెళ్ళామని ఆయన చెప్తున్నారు. ఆయన చైర్మన్ లేరట. దీన్ని రాజకీయం చేయొద్దు, దీన్ని వేరే అంశం చేయొద్దు అని చెప్పి ఆయన మాట్లాడిన అంశం ఏంటి? ఈ ఎమ్మెల్సీకి సంబంధించి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గవర్నరో ఇంకొకరో ఆపే అవసరం ఉందా? దీన్ని కూడా రాజకీయం చేయాల్సిన ఇక్కడ కదా బీఆర్ఎస్కి సంబంధించి గతంలో పక్క పెట్టింది. కోదండరామ్ గవర్నర్ ఆపలేదు. సో ఇందులో ఒకటి మరి శాసన మండలి చైర్మన్ కోదండరామ్ చెప్పారు కనుక మేము చెప్పి వెళ్ళినప్పుడు మండలి చైర్మన్ ఉండాలని ఏం చెప్పలేదు కదా. అయినా ప్రమాణ స్వీకారం అనేది మనం డిసైడ్, సభ్యులే నేను పలానా రోజు పలానా టైంకి ప్రమాణం చేస్తాను మీరు రండి అని అనరాదు. సాధారణంగా శాసన మండలి కార్యాలయం సభ్యులతో కోఆర్డినేట్ చేసుకొని చైర్మన్తో కోఆర్డినేట్ చేసుకొని ఓ టైం ఫిక్స్ చేసి ప్రమాణ స్వీకారం చేస్తారు. అంతే తప్ప నేను వెళ్తా, నాకు వీలైనప్పుడు వెళ్తా, నేను ప్రమాణం చేస్తా అంటే అక్కడ చైర్మన్ టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇక్కడ సభ జరుగుతున్న సమయం కాదు. సో అది మరి పత్రికల్లో వచ్చినట్టు నేను కూడా చదివాను. మేము చెప్పి వెళ్ళలేదని. చెప్పి వెళ్ళినప్పుడు చైర్మన్ ఉండాలి అని మనం ఖచ్చితంగా నిర్ధారించలేము. సో బట్ అదేదైనా అక్కడ ఎందుకు అనుమానం వచ్చింది అంటే శాసన మండలి చైర్మన్ బీఆర్ఎస్ నేపథ్యం. బీఆర్ఎస్ కోదండరామ్ ఆ నియామకాన్ని ప్రశ్నిస్తోంది. అసలు అంతకుముందు కేసీఆర్ క్యాబినెట్ రికమెండ్ చేసిన 7 సత్యనారాయణల పేరును గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళారు. సో అందువల్ల హైకోర్టులో కేసు ఉంది కదా, ఈలోగా ఎలా నియమిస్తారనేది బీఆర్ఎస్ వాదన. ఈ వాదన నేపథ్యంలోనే మండలి చైర్మన్ ప్రమాణం చేయించలేదా అనే అనుమానము అర్థము వచ్చే అవకాశం ఉంది. అయితే మేము చెప్పి వెళ్ళలేదు అన్నారు కనుక ఆ అవకాశం లేదు. వీళ్ళు అదే జరిగితే అది అభ్యంతరకరమే. ఎందుకు అభ్యంతరకరం అంటే గవర్నర్ హైకోర్టు స్టే ఇవ్వలేదు, గవర్నర్ ఆల్రెడీ నియమించారు, గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. అందువల్ల ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలి. కానీ ఒకసారి గవర్నర్ ఆమోదం ఇచ్చాక గెజిట్ నోటిఫై అయ్యాక ఆ సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని ఏకపక్షంగా చైర్మన్ కూడా ఆపడం కరెక్ట్ కాదు. అందువల్ల డెఫినెట్గా ఒకవేళ ప్రమాణ స్వీకారం చేస్తానంటే చేయనీయకపోతే అదే అభ్యంతరకరమే. కానీ అదేమి మరి మేము చెప్పి వెళ్ళలేదు అన్న తర్వాత మేము చెప్పకుండా వెళ్ళామన్నకి చర్చ ఎక్కడిది. సో అందువల్ల ఆ చర్చ లేదు. ఇక రెండవది కోదండరామ్ సార్ అనేది తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొన్నాను, నా నియామకం పైన ఎందుకు రచ్చ చేస్తున్నారని. రాజకీయాల్లో ఎవరైనా ఎంతటి స్థాయి వాళ్ళైనా రచ్చ అనివార్యం. పబ్లిక్ లైఫ్లో ఉన్న తర్వాత అందరికీ గౌరవప్రదంగా ఉండలేము. అది ఆచరణలో సాధ్యం కాదు. పొలిటికల్ కంటెస్టేషన్ ఉంటుంది. కోదండరామ్ సార్ రాజనీతి శాస్త్ర ప్రొఫెసరు, ఆయనకన్నా నాకేం ఎక్కువ తెలియదు. కానీ వెన్ యు ఆర్ ఇన్ పొలిటికల్ కంటెస్టేషన్ నీ వ్యక్తిగా నువ్వు ఎంత గొప్పవంతో సంబంధం లేదు. సో అనివార్యంగా విమర్శలు వస్తాయి. జవహర్లాల్ నెహ్రూ పైన విమర్శలు ఇప్పటికీ వస్తున్నాయి కదా. అటల్ బిహారీ వాజ్పేయి పైన ఇప్పుడు గొప్పవాడంటున్నా, అంతకుముందు విమర్శలు రాలేదా? సో ఇప్పుడు ఎన్టీ రామారావు అందరూ గొప్పవాళ్ళంటే ఎన్టీ రామారావు విమర్శించలేదా? సో పుచ్చలపల్లి సుందరయ్య ఆయన విమర్శించలేదు, ఆయన ప్రత్యర్థులు. సో ఎవరైనా విమర్శిస్తారు. అది రాజకీయ కంటెస్టేషన్. నేను శాసన మండలిలో మొదట్లో ఎంటర్ అయినప్పుడు చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు, చాలాసార్లు గౌరవం ఇచ్చారు, అది డౌట్ లేదు. పెద్దల నాగేశ్వర అనేవారు, నేను అనేవారు నేనెట్లా పెద్దనైతున్నాయా వయసులో మీకన్నా చిన్నవానని. కోనేరు రంగారావు, రోషయ్య గారు లాంటి పెద్దలు కూడా, కోనేరు రంగారావు గారు లాంటి పెద్దలు కూడా ఇది మీరు పెద్దలు అనేవాళ్ళు, నేనెట్లా పెద్దలు అవుతాను అని. సో కానీ ఒకసారి ప్రభుత్వ విధానాల్ని తీవ్రంగా ప్రశ్నించడం మొదలు పెట్టాక ఇక మామూలుగా అటాక్ కాదు, ఎవరిని స్పేర్ చేయరు. ఎందుకంటే దట్ ఇస్ పార్ట్ ఆఫ్ పొలిటికల్ కంటెస్టేషన్. ఇప్పుడు కోదండరామ్ సారు కౌన్సిల్కి వచ్చి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మాట్లాడుకుంటూ ఉండడు, కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడుకుంటూ ఉండడు. ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కోదండరామ్ సార్ తెలంగాణ జేఏసీ చైర్మన్, మాకు చాలా గౌరవం మీరంటే మీరు మమ్మల్ని తిట్టండి అని అంటారా? సో అందువల్ల అనివార్యంగా రచ్చ చేస్తారు. సో అందువల్ల అక్కడ కోదండరామ్ సార్ అని కాదన్న, మీరు కోదండరామ్ సార్ తెలంగాణ ఉద్యమానికే పరిమితమై తర్వాత రాజకీయాల్లో లేకపోతే బీఆర్ఎస్ వ్యతిరేక కార్యకలాపాలు చేయకపోతే, సో కాంగ్రెస్కు సమర్థించకపోతే ఏముండేది కాదు. గౌరవం ఇస్తారు, కౌన్సిల్ కూడా రాకపోయేవాళ్ళు. గౌరవమే, కౌన్సిలే.
అందువల్ల పొలిటికల్ కంటెస్టేషన్లో ఉన్న తర్వాత రచ్చ అనివార్యంగా అవుతుంది. ఎందుకంటే అక్కడ కోదండం సార్ ఎంపిక గురించి సమస్య కాదు. సో రాజకీయ నేపథ్యం ఉన్న వారిని నియమించకండి అంటూ గవర్నర్ దాసోజు శ్రవణ్ రిజెక్ట్ చేసే క్రమంలో ఆమె సలహా ఇచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది, మరి తెలంగాణ జనసమితి అధ్యక్షుడిగా ఉండి కోదండం సార్ని ఎట్లా నియమిస్తారు? మరి ఒక ప్రాతిపదికన మీరు అప్పుడు అన్నప్పుడు ఇప్పుడు అదే ప్రాతిపదిక వర్తిస్తుంది కదా, రాజకీయ పార్టీ ప్రెసిడెంటే కదా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అందువల్ల పొలిటికల్ కంటెస్టేషన్లో అనివార్యంగా పెద్ద చిన్న ఉండదు. ఎవరైనా విమర్శలు ఎదుర్కోవాల్సిందే. సో ఎవరైనా ప్రశ్నలు ఎదుర్కోవాల్సిందే.